మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు బోధిధర్మ ఆయుర్వేద పీఠం నుంచి పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, అసలు కంపవాతం, పార్కిన్సన్ అసలు ఇది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందా ఆయుర్వేదంలో కానీ అలోపతిలో కానీ? దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే జనరల్గా ఏంటంటే ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తుందంటే ఈ శరీరంలో డొకమైన్ అని రిలీజ్ అవుతుంది బాడీలో, అంటే బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ నుంచి. అది చాలామంది చెప్పే మాట ఏంటంటే తలనొప్పికి ఎక్కువ టాబ్లెట్లు వాడడం, నరాలకు సంబంధించిన టాబ్లెట్లు వాడడం, వాటి వల్ల రియాక్షన్ వల్ల, లేదా నరాలు వీక్ ఉండి దాని కనుక సరి అయిన ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కూడా అట్లా రకరకాలుగా విధానాల ద్వారా ఆ పార్కిన్సన్ అనేది వస్తుంది. దాన్ని తెలుగులో కంపవాతం అంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఇది వచ్చిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే బాగా షేక్ కావడం, ఇట్లా కాలు కూడా షేక్ కావడం. ఇంకొకటి ఏంటంటే గ్లాస్ కూడా పట్టుకొని నీళ్లు తీసుకునే పరిస్థితిలో కూడా ఉంటారు. చాలా నరకం. చాలామంది ఏమంటారు అంటే పగోళ్ళకు కూడా ఇట్లాంటి వ్యాధి రావద్దని అంటుంటారు. దానికి ఆయుర్వేదంలో అద్భుత, అంటే ఇది ఎక్కువ ఏజ్ వాళ్ళకి వస్తుంది కదా సార్? ఎక్కువ నాకు తెలిసినంత వరకు అయితే ఏజ్ వాళ్ళకే వస్తుంది, కానీ ఈ మధ్య కాలంలో 25, 30, 40 వాళ్ళకి కూడా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే 50 అండ్ అబోవ్ 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వచ్చేది. కానీ ఈ కాలంలో మాత్రం చాలా అన్ని ఏజ్లు దానికి లేకుండా అయిపోయింది అనమాట. అది కంటిన్యూ చాలా మందికి వస్తుంది అనమాట. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? మెయిన్ రీజన్ అదే డొకమైన్ అనేది బాడీలో రిలీజ్ కాక అది ఒక జబ్బులాగా పరిగణించి దాన్ని కంపవాతం వస్తుంది. దాంట్లో ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి అనమాట. అవేంటి సార్ పరిష్కారాలు ఏంటి? పరిష్కారాలు అంటే మీకు ఒక మొక్కని పరిచయం చేస్తుంది. మీకు జనరల్గా ఏంటంటే ఈ ఆకు పేరు ఏంటంటే దీన్ని పేరంటాల ఆకు అంటారు దీన్ని. ఓకే. జనరల్గా దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది ఏంటంటే కోయ జాతి వాళ్ళు ఏం చేసేదంటే ఒక అబ్బాయికి ఇంకా పెళ్ళి కావాలంటే, అంటే పెళ్ళి ఎగ్జాంపుల్ ఒక 3 నెలల్లో కూడా పెళ్ళి అవుతుందని అంటే వాళ్ళు ఏం చేసేదంటే ఈ ఆకుని దీన్ని సమూలం అంటారు. అంటే ఆకులు, వేర్లు, కాండంతో కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేర్ల వరకు దంచి, అంటే వేర్ల వరకు తీసి బాగా దంచి బెల్లంతో కలిపి ఇంతలా ఉండలు చేసి ఉదయం 2 సాయంత్రం 2 ఇచ్చి బలమైన ఫుడ్ పెట్టేది. అంటే ఇది ఎండబెట్టాలా సార్? అంటే ఎండబెట్టాలి. అయితే వాళ్ళు కోయ సంపద అంటే మా గురువు వీరరాఘవన్ అనేది కోయ దొర అనమాట. కాబట్టి ఆయన చెప్పేది ఇది అనమాట. ఈ ఏర్ల వరకు తీసి జెంట్స్కే ఓన్లీ, అంటే పురుషులకు ఏంటంటే పెళ్ళి అయ్యే ముందల ఒక 3-4 నెలల ముందల ఈ ఏర్లు అనేది దంచి బాగా ఎండబెట్టి దంచి బెల్లంలో కలిపి దాన్ని ఒక రోజు 2 ఉండలుగా ఇచ్చేదట. మంచి బలపుష్టిగా ఉండేది. పరిగడుపున సాయంత్రం కూడా తినకముందు. అయితే ఈ చెట్టు ఒక ఆకుల్ని కనుక మనం ఈ చెట్టుని సేకరించి ఈ ఆకుల్ని తీసుకొని ఏంటంటే మంచిగా ఫ్రెష్గా కడిగి నీడలో ఎండబెట్టుకొని దీనికి సమానంగా ఎగ్జాంపుల్ ఈ ఆకులు ఒక 250 గ్రాములు ఉన్నాయి అనుకోండి, 250 గ్రాముల బెల్లం కనుక దంచి ఒక కుంకుడుకాయ గింజంత బెల్లం ఉంది కాబట్టి కోరుకొని తినొచ్చు. కాబట్టి కొద్దిగా లావైనా కూడా పర్వాలేదు. అది బెల్లంతో చేసి నీడలో ఎండబెట్టుకుంటే అద్భుతమైన, ఇది ఉదయం 2 సాయంత్రం 2 ఇస్తాము. దీంతో పాటు ఏంటంటే వాతహరిణి గుళికలను తయారు చేస్తాం మేము. వాతహరిణి గుళికలు అంటే ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా ఇందుకు ఆముదాలు అందరికీ తెలిసి ఉంటాయి. ఆముదాల గింజల్లో పప్పు తీస్తాం. ఆ పప్పు తీసుకొని ఏం చేసామంటే ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలా దాన్ని బాగా వేయించి, బాగా అంటే రెడ్ కలర్ బాగా ఎర్రగా దూరగా వేయించిన తర్వాత దానికి సమానంగా సొంటి చేర్చి మళ్ళీ సేమ్ ఈ 3 రకాలుగా ఈ పలుకులు ఎన్నో, సొంటి ఎంతో, బెల్లం అంతా అవి తీసుకొని ఏం చేస్తామంటే బాగా కచ్చాపెచ్చ దంచి దాన్ని కూడా ఇంతలా ఉండలు చేస్తాం. అది ఉదయం 2 సాయంత్రం 2కి ఇస్తాము. దీంతోపాటు నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని రకరకాలుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే మాకు ఇంతకుముందు ఏం జరిగేదంటే ఈ కంపవాతం ఎవరైనా వస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 1 సంవత్సరం వాడండి పోద్ది అని మేము అనేది. ఓ 3-4 నెలలు వాడి కూడా చాలామంది నా దగ్గర మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలోపతి డాక్టర్ దగ్గరికి ఇది ఫస్ట్ వస్తే అలోపతి డాక్టర్ దాన్ని టెస్ట్ చేసేది, ఇది ఏం జరుగుతుందో అనేది దాన్ని ఐడెంటిఫికేషన్ చేసేది అలోపతి డాక్టరు. వాళ్ళు సిండ్రోపా ట్యాబ్లెట్ అని రాస్తారు. ఆ సిండ్రోపా ట్యాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే ఒక 2 అవర్స్ వరకు రిలీఫ్ ఉంటుంది.
ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇట్లా ఓ రోజు 4, 5 అది విషపూరితమైనదని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఏంటంటే మనకు ఆల్టర్నేట్ లేక దాన్ని వాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు మా గురువు గారు ఏంటంటే నేను గురు పారంపర వైద్యుని, అంటే గురువుల ద్వారా వైద్యం నేర్చుకున్న వ్యక్తిని నేను అనువంశిక వైద్యుని కాదు. అనువంశిక వైద్యులు అంటే వాళ్ళ తాతల నాటి నుంచి వాళ్ళ నాన్నలు వాళ్ళ కుటుంబంలో ఉండేది. నేను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ అయిన తర్వాత ఒక కోయదొర వాళ్ళ దంపతుల దగ్గర నేను శిక్షణ పొందిన అనేక వాళ్ళ కుటుంబాలలో కూడా అనేక మంది. అదే కాకుండా ఏంటంటే మాకు పారంపర వైద్య సంఘం అని ఉంది. ఆ సంఘంలో ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలంగాణ ఉన్నోళ్ళు తెలంగాణ వరకే టచ్లో ఉంటుంది. నాకు తెలంగాణలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, నేను మేఘాలయ కూడా పోయి వచ్చిన. మా గురువుగారి బంధువులు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే అనునిత్యం ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉన్న ట్రీట్మెంట్ 2001లో ఉండొద్దు బిడ్డ, 2001లో ఉండదు, 2002లో ఉండదని మా గురువుగారు చెప్పేది. ఆ విధంగా కొన్ని ఎంతోమంది వాళ్ళకి పాదాభివందనం చేసి వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వయసులో తక్కువలు అయితే వాళ్ళు సాన్నిధ్యం చేసి వాళ్ళతో అన్ని రకరకాలుగా తీసుకొని ఈరోజు ఇదే కంపవాతాన్ని కేవలం 3 నెలల్లో దాని అంటే నామరూపాలు లేకుండా చేసే స్థాయికి వచ్చాము. ఒక 6 నెలలు కనుక వాడితే మొదటి నెల ఒక 30% రికవరీ ఉంటుంది, సెకండ్ మంత్ ఒక 30%, ఫోర్త్ మంత్ ఒక 20-25, ఒక 85% 3 నెలలనే పోగొట్టే స్థాయికి వచ్చాం. వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చే మూలికలు వాడిన తర్వాత ఈ షేకింగ్ అనేది రాదు. ఒక 50% కనుక ఎవరైనా వైద్యానికి వచ్చినప్పుడు ఏంటంటే అది అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, హోమియో కానీ ఏదైనా కూడా ఒక 30 రోజుల్లో 60 రోజుల్లో ఒక 30-40% కనుక రికవర్ అయితే వాళ్ళకు మనసులో ఏంటంటే సంకల్ప గుణం ఉంటుంది. ఈ మందు తీసుకుంటే నేను తగ్గుతా అన్న ఒక ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అనేక మార్గాలు ఉన్నాయని మా గురువులు చెప్పేది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక రకాల మొక్కల మాంత్రికుడు అని ఒక అతనున్నాడు, బోల సుధాకర్ అని, నాకంటే వయసులో చిన్న అయినా కూడా ఆయన ఏంటంటే ఇలాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు షెఫీ అని మా మిత్రుడు ఒక అతనున్నాడు, అదే కాకుండా కడప శ్రీనివాస్ గారు అని, ఏంటంటే అనేక మంది గురువుల కలయికలో ఇంతకుముందు ఏం చేసేదంటే ఒక 3-4 రకాల మందులు ఇచ్చేది అనుకోండి, మూలికలు తయారు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఒక 8 రకాల మూలికలైనా కూడా దాంట్లో ఉన్న కొలాబరేట్ చేసి, అంటే ఇప్పుడు సొంటి పొడి అండ్ ఆముదాల గింజల పలుకులు, అదే ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏ జబ్బుతోనైనా వస్తే వాళ్ళు మానసికంగా ఏంటంటే 30 రోజులు 60 రోజులలో 100%గా బోధి ధర్మం పోతే 100% పని అయ్యే స్థాయికి తీసుకొస్తున్నాం అనమాట. కాబట్టి ఈ కంపవాతానికి అద్భుతమైన ఆయుర్వేద వైద్యం ఉందని మా గురువులు చెప్పేది. ఎవరైనా కూడా చాలామంది నాతో ఛాలెంజ్ చేస్తారనమాట, దీనికి మందులు లేవని చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే శాశ్వత పరిష్కారం లేదు. వాళ్ళకి ఏం చేస్తామంటే 1 నెల 2 నెలలో మీరు వాడండి, తగ్గకపోతే మీకు ఏం కావాలో చూద్దామని అంత ధైర్యాన్ని ఇచ్చే స్థాయికి వచ్చినాం మనం. కేవలం 60 రోజులలో మాత్రం ఎక్సలెంట్గా చాలా మార్పు వచ్చిందని, 60-70 మార్పు వచ్చే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో ఒక 3-4 రీసెంట్గా ఒక 2 నెలల నుంచి వాడి 80% పోయింది గురువుగారు. నాకు అసలు ఆ షేకింగే లేదు, గ్లాస్ పట్టుకుంటే కూడా నేను ఈ గ్లాస్తో వాటర్ తాగుతా అని కూడా నేను అనుకోలేదు అన్న స్థాయికి, 1 సంవత్సరం వాడండి, ఒక 4-5 నెలల్లో మీకు బాగుంటుంది అనే స్థాయి నుంచి ఈరోజు 60 రోజులలో 80% పోయిందన్న స్థాయికి తీసుకొచ్చాము ఆ వైద్యాన్ని. అంటే ఇప్పుడు 3 monthsలో తగ్గుతుంది అన్నారు కదా గురుగారు, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? లే శాశ్వతంగా ఒక 6 నెలలు వాడి కనుక మానేస్తే వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ బాడీలో డొకమైన్ రిలీజ్ అయ్యే స్థాయికి తీసుకొస్తాం వైద్యం. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ? ఆయుర్వేదం పత్రహరితం ప్రాణహాని కాదు. ఎప్పటికైనా కూడా మనం ఏంటంటే ఏదైనా ఒక మెడికల్ షాప్ కాడిపోయి ఒక కెమికల్ లోన్ గోళీ ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఏంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు, ఏంటంటే శుద్ధి, భావన, అనుపానం అని మా గురువులు నేర్పిన ప్రక్రియలు అవన్నీ అవలంబిస్తాం. కాబట్టి ఎలాంటి చీమ కొట్టినంత హాని కూడా కాదు. అది తీసుకుంటే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అలోపతి మెడిసిన్ ఏదైనా వాడారనుకోండి, వాళ్ళే 4కి సైడ్ ఎఫెక్ట్ వస్తుందని క్యాన్సర్ మందులు వాడిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏంటంటే తలనొప్పి లేస్తుందని, షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, వాళ్ళకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయని వాళ్ళే చెప్తుంటారు. కానీ ఆయుర్వేదంలో పరిష్కారం ఏంటంటే ఒక జబ్బు గినక ఒక మూలిక వాడితే 3-4 జబ్బులకు రికవరీ అయ్యే స్థాయికి వస్తుంది. కాబట్టి మనకేంటంటే పత్రహరితం ప్రాణహాని కాదు. ఆయుర్వేదం 6000 సంవత్సరాల చరిత్ర. ఇది నేను అంటున్న మాట కాదు, ఈ పండిట్ శ్రీనివాస్ గురూజీ అంటున్న మాట కాదు. భారతదేశంలో ఈ చరిత్ర అందరికీ తెలుసు. 1845 నుంచే అలోపతి మెడిసిన్ ఉందని అందరు చెప్తున్నారు. కానీ ఏంటంటే మనము ఈ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీ కుటుంబంలో ఒక వ్యక్తి డాక్టర్ అయ్యిండు, మంచి ఆదాయ వనరులు ఉన్నాయి, ఆయన బంధువులు, ఈయన బంధువులు, ఆయన బంధువులు రకరకాలుగా పెరిగిపోయి అలోపతి పెరిగిపోయింది తప్ప
ఈ ఆయుర్వేదానికి శాస్త్రీయత లేదంటారు. మాకు యూనియన్లు ఉన్నాయి, మాకు మెడికల్ షాపులు లైసెన్సులు ఇస్తారు, మాకు కూడా ఫార్మా లైసెన్సులు ఇస్తారు, అనేక రకాలుగా మా దాంట్లో కూడా ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భారతదేశాన్ని శాసించేది ఒక ఆయుర్వేదం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, అంటే చాలా మంది ఆయుర్వేద మందులు వాడాలంటే భయపడుతూ ఉంటారు, వేడి చేస్తుంది అనేసి, చేదుగా ఉంటుంది అనేసి. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నాలుక రుచి ఎరుగుతుందమ్మా. నాలుక వల్లనే మంచి మాట మాట్లాడితే మంచి స్నేహితులు అవుతారు. మంచి భోజనం తీసుకుంటే, బలమైన ఆహారం తీసుకుంటే బలశాలిగా మారుతారు. కొంతమంది 24 గంటలు ఎప్పుడు ట్యాబ్లెట్లే వాడుతుంటారు. వాళ్ళకి బీపీ కానీ, లేకపోతే B12- అని, లేకపోతే D3 విటమిన్ లోపం అని, కాల్షియం లోపం అని ఎన్ని సప్లిమెంట్స్ వాడతారు. కాబట్టి మన నాలుక రుచి ఎరగకుండా, చేదు అనేది మన శరీరానికి అత్యంత లాభదాయకం అన్నది, ఒగరు అనేది అత్యంత లాభదాయకం అన్నది. కాబట్టి ఏంటంటే ఆ చేదు ఒగరు అనేది ఆలోచించొద్దు. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక నెల రోజులలో దీని గుణం తెలిసింది కాబట్టి అద్భుతంగా ఉంది గురుగారు అని వాళ్ళు ఎంతోమందిని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకే అట్లా అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఓకే.